సూర్యబాబు అండి. నేను గత 22 సంవత్సరాలుగా ఇలా పలు సేవా కార్యక్రమం చేస్తున్నాను. అని సమాజంలో నియమించి కొన్నిటిలో మన అవగాహన కలిగించడానికి ఇలా ప్రజల్లోని పరివర్తన చెందేందుకు కొన్ని సమాజంలోని ఇబ్బంది పడుతున్న వాటి గురించి ఇలా చేస్తున్నాను. అందులో ప్రధానమైనది ఏంటంటే ఈ భూగర్భ జలాలు పెంచడానికి. అంటే భూగర్భ జలాలు పెరిగితే చాలా ఇట్లా సమస్యలకన్నిటికీ సొల్యూషన్ దొరుకుతుందండి. అది భూమిలో నీరు ఎప్పుడైతే ఉన్నదో ఆటోమేటిక్గా కరెంటు బిల్లుల ఖర్చు తగ్గుతుంది. తర్వాత ఏమంచి మన ఈ మోటార్లు వాడకం తగ్గుతుంది. ఆ లోపల భూమి చల్లగా ఉండి వాతావరణం చల్లబడుతుంది, చెట్లు బాగా ఉంటాయి, ఆక్సిజన్ బాగా ఉంటుంది. ఇలా అన్నీ అంటే ఒక మంచి పని చేస్తే ఒక ఇంకుడు గుంత పెట్టి భూమిలో నీళ్ళు దాచుకుంటే అంటే ఫ్రీగా వచ్చింది. దేవుడు ప్రకృతి మన కాళ్ళకాడికి ఇచ్చాడు. ఆ కాళ్ళకాడికి వచ్చే నీరుని భూమిలోకి ఇంకుడు గుంత ద్వారా దించితే ఆ నీరు ఏంటంటే రేపు పొద్దున మన అవసరాలకి మన ఫ్యూచర్లో భావితరాలుగా అది ఉపయోగపడుతుంది. అది ఎందుకంటే ఇంతకుముందు 10 అడుగుల్లో ఉన్న నీరు ఇప్పుడు పాతాళానికి వెళ్ళిపోయింది. యాక్చువల్గా చాలామంది తెలియదండి, ఒక బోర్లోని కొన్ని వందల వాటర్ ట్యాంకుల నీళ్లు భూమిలో దాచుకోవచ్చు. వేల లారీలు కూడా దాచుకోవచ్చు. ఎంతైనా భూగర్భంలో దాగే ఉంటుంది. అది పాడవదు, వేస్ట్ అవ్వదు. దాన్ని ఏమిటంటే ఎప్పుడు కావాలంటే అప్పుడు మనం వీళ్ళు తీసుకొని వాడుకోవడానికి ఉపయోగపడుతుంది. ₹1,00,000 ఖర్చు పెట్టినా ఒక చుక్క నీటిని పుట్టించలేము. అలాంటి ఎంతో వాల్యుబుల్ వాటర్ని ఏమంచి ప్రాణాధారమైన వాటర్ని కాలంలో వదిలేయడం అనేది తప్పండి. అది అందరూ 100 గజాలు దాటి ఉన్న ప్రతి ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి. ఇంకుడు గుంత ఉన్న వారికి ఒక NOC సర్టిఫికేట్ ఇవ్వాలని, అంటే భూమిలో పడి నీళ్ళు తీయాలంటే ఒక NOC సర్టిఫికేట్ ఉండాలి అంటే అలాగే అనుకున్నామండి. ఇది ఏంటంటే ఇంతకుముందు భూమిలో పడి యాక్చువల్గా నేను చిన్నప్పుడు ఏంటంటే నూతులను ఒంగోని నీళ్ళు తోడేసుకున్నానండి. తాడు వేసేవాడిని కాదు, మోటార్ వేసేవాడిని కాదు, ఒంగోని తోడేసుకున్నాను. అక్కేపాలెం మా ఇల్లు. అలాంటిది ఇప్పుడు కంటికి చూద్దామంటే కనబట్టలేదు, పాతాళానికి వెళ్ళిపోయింది వాటర్. అంటే 200, 300 ఒకళ్ళు మించి ఒకళ్ళు 100, 200, ఒక 500, ఒకళ్ళు 1000 చోట్ల కొట్టుకెళ్ళిపోతున్నారే కానీ దానివల్ల ఉప్పు నీరే వస్తుంది. ఉపయోగం ఏముంది? ఉప్పు నీరు దేనికే పనికిరాదు. ఆ ఉన్న నీరు కూడా పాడైపోతుంది, పొల్యూషన్ అయిపోతుంది. అందుకని ఇది ఏంటంటే ప్రతి 100 గజాలు ఉన్న ఇంటికి ఇంకుడు గుంత ఉండాలి. ఇంకుడు గుంత ఉన్న వాళ్ళందరూ కలిపి NOC సర్టిఫికేట్, అంటే భూమిలో నీళ్ళు తీయాలంటే NOC సర్టిఫికేట్ ఉండాలి. డ్రైవింగ్ చేయాలంటే డ్రైవింగ్ లైసెన్స్ ఉండాలి. ఒక ఇల్లు కట్టాలంటే ఒక ప్లాన్ ఉండాలి. అలాగే ఇంకుడు గుంతలు తీసి అరగత ఉన్నదంటే ఒక NOC సర్టిఫికేట్ ఉండాలి. అంటే నో అబ్జెక్షన్ సర్టిఫికేట్. ఎవరు ఇది మున్సిపాలిటీ వాళ్ళు అప్లై చేసి వాళ్ళు స్టాంప్ వేయాలి. ఇంకుడు గుంత లేకపోతే దాన్ని ఫైన్ వేయాలి. అలాగే 2-3 సార్లు చెప్పాలి. 2-3 నెలల దాకా టైం ఇవ్వాలి. 2-3 నెలలు కూడా వాళ్ళు అవ్వకపోతే వాళ్ళకి 3 వారాల పాటు నీరు నాపేయాలి. కొలాయి నీళ్ళు, బోర్ నీళ్ళు 2 సీజ్ చేసేయాలి. అంటే నీటి తాలూకు విలువ, ఆ చుక్క తాలూకు విలువ వాళ్ళకి తెలుస్తుంది. తెలిసి డెఫినెట్గా వాళ్ళు ఇంకుడు గుంత తీస్తారు. తీసిన తర్వాత పరివర్తన చెందుతారు. అలాగే వాళ్ళు ఏంటంటే పరివర్తన చెంది భూగర్భ జలాలు పెరుగుతాయి. రెండోది ఏంటి, ఇంకుడు గుంతలు అని ఒక నినాదం కింద ఉండాలి. ఇంటికి కరెంట్ ఎంత ముఖ్యమో ఇంటికి ఇంకుడు గుంత అంతే ముఖ్యం కింద ఇదవ్వాలి. దీనివల్ల ఏంటంటే ప్రజల్లో అంత అవేర్నెస్ వస్తుందని చెప్పేసి మన ప్రెస్ మీడియాలో కోరుకుంటున్నామంటే. అలాగే NGOs, అలాగే పబ్లిక్ అందరూ కలిపి అందరూ ముందుకు వస్తేనే ఇది సాధ్యం. ఇది సాధ్యం చేస్తే మంచిదండి. అదే కాకుండా మీరు చాలా రకాలైనటువంటి అవేర్నెస్ ప్రోగ్రామ్స్ చేస్తున్నారు. ఎంతకాలం నుంచి చేస్తున్నారు? ఇది గత 22 సంవత్సరాలు బట్టి చేస్తున్నానండి. అది దీని గురించి ఎవరి దగ్గర ₹1 ఇప్పటికొచ్చి నేను తీసుకోలేదు. ఎప్పుడు మంచి వ్యక్తి ఎప్పుడు ఇచ్చేటట్టు ఉండాలి, చెప్పేటట్టు ఉండాలి. చేయి చాచకూడదు, వినకూడదని ఉద్దేశం సిద్ధాంతం అండి. మంచి పని చేస్తే దేవుడు ఇస్తాడు. అంటే ఏదో ఒక రూపంలోనే మనకి బిజినెస్ రూపంలోనే మాకు చిన్న వర్కులు చేస్తుంటామండి. ఆ పని రూపంలోనే వస్తే అందులోనూ కొంత డబ్బు నేను తీసుకొని ₹18,000 జీతం తీసుకొని మిగతాదంతా నేను సొసైటీకే వాడతాను. ఎందుకంటే మన సొసైటీకి, మన ప్రకృతికి, వీళ్ళందరూ ప్రకృతి ఉంటేనే మనం ఉంటాము. ఈ ప్రకృతికి ఏదైనా సేవ చేయాలి. ఇది అలాగే ఇంతకుముందు ఉన్న ప్రజలు వాళ్ళందరూ ఒకరికొకరికి అందరూ సహకరించుకోవాలి. వీళ్ళు పరివర్తన చెందాలి. వాళ్ళకి తెలుసో తెలియక వాళ్ళు చేయట్లేదు. వాళ్ళకి తెలియజేసి దాని వలతాలు ఉపయోగాలు, దాని వలతల లబ్ధి పొందడం ఎలాగని చెప్పేసి మనం ఈ ఇంకుడు గుంతల కార్యక్రమం పెట్టాం. ఇది 11 ఉద్యమాలు అనేది ఒక్కొక్క నెల ఒక్కొక్కటి జరుగుతుంది. ఈ 11 కానీ సక్సెస్ అయితే దేశం మొత్తం నెంబర్ 1గా తయారవుతుంది. ఇది అన్ని రంగాల మీద, అన్ని విషయాల మీద ఈ